చరిత్ర అంటే ఎలా అంటే కొంతమందికి చాలా మందికి తెలియదు సమ్మక్క చరిత్ర అంటే. సమ్మక్క అంటే ఒక్క సంవత్సరం దాటితే ఇంకో సంవత్సరం నాడు జాతర అన్నది. ఆ జాతర నాడు కొన్ని కోట్ల జనాభా, ఆ జనాభాలో తల్లికి ముందు పిల్ల రావడం వల్ల విచిత్రం. సిఎంఆర్ షాపింగ్ మాల్ మన హైట్ నగర్ లో భాగ్యలత కమాన్ పక్కన ఫిబ్రవరి 29న ప్రముఖ సినీ తారలచే గొప్ప ప్రారంభం. అంటే ఇప్పుడు సమ్మక్క సారక్క ఇద్దరు కూడా తల్లి కూతురులే అంటారు. తల్లి కూతురులే అంటే పురాణాల్లో చరిత్రల ప్రకారం ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క నానుడి ఉండేది కదా. అవును. అసలు వాస్తవం ఏంటి? సమ్మక్క అసలు వాస్తవం ఏంటంటే తల్లి ముందు రావాలి, కానీ తల్లితో పాటు పోరాడి మరణించడం వల్ల తల్లిని ఆపేసింది. నన్ను ఒక ఊరికి నాకు ఇచ్చావు కాబట్టి నేను ముందుకు వచ్చి నీ గద్దెలు ఎక్కాలి, కానీ నేను కలిసే వెళ్తాను అని అమ్మవారు మళ్ళా జంపన్నని తమ్ముడిని కలుసుకొని పగడిద్దరాజుని గోవిందరాజుని తీసుకొని వచ్చుకొని. ఇక్కడ పగిడిద్దరాజు గోవిందరాజు గారు అంటే ఎవరు? పగడిద్దరాజు గోవిందరాజు సారలమ్మకి భర్త, సమ్మక్కకేమో భర్త. నైనని తీసుకొని వస్తుంది. పగిడిద్దరాజు సమ్మక్క భర్త, గోవిందరాజు సారలమ్మ భర్త, పగడిద్దరాజు ఏమో సమ్మక్క భర్త. నైనని తీసుకొని వస్తుంది, తమ్ముని దగ్గర కలుసుకొని తమ్ముడు నుండి తీసుకొని వస్తుంది. ముగ్గురు కలిసి మళ్ళీ అమ్మ దగ్గరికి పోతారు. అమ్మ దగ్గరికి వెళ్ళి ఇక్కడ సారలమ్మ వచ్చిన తర్వాత ఇక్కడ గద్దె దగ్గర తీసుకురాకుండా వేరే దగ్గరికి తీసుకెళ్లారు కదా. పుట్టిల్లు ఇక్కడ పుట్టినీళ్ళు ఉంది. ఆమెది పుట్టిన ఇంట్లోకి వెళ్ళేసి కుంకుమ భరణిలో కుంకుమ వేయించుకొని తల్లిని ఆమెతో కలుసుకొని ఆమెను ఒప్పియాలి. అమ్మ తప్పైంది, మన్నించు, నేను పోతున్నా, నిన్ను కాదని ముందు తల్లిని ఒప్పించుకుంటుంది. నైనని తమ్ముడిని తీసుకొని పోతున్నా, నిన్ను తీసుకొని పోతాను, నేను పైన తెల్లారి అని మళ్ళా తల్లి కాడికి పోయేసి తల్లి కడప కడిగి, అమ్మ మనం ఇది పుట్టింటికి వెళ్ళి కడప ఎట్లా కడతామో అట్లా సారలమ్మ సమ్మక్క కడప కడిగేసి మళ్ళా సారలమ్మ మన గద్దె ఎక్కడం జరుగుద్ది. సారలమ్మ వచ్చిన తెల్లవారి సమ్మక్క రావడం జరుగుతుంది. అయితే మా ప్రేక్షకులకు ఇంకొక డౌట్ ఏంటంటే ఇక్కడ బెల్లాన్ని ఎందుకు అమ్మవారికి ఆమెకి రూపం అనేది లేదు, రూపం అనేది లేదు, బోనం అనేది లేదు. కొత్తగా బోనాలు చేస్తున్నారు ఇక్కడ, అలాంటివి లేదు. ఆమె కోరింది బెల్లం ముద్దలు. ఆమెకి గుడి గోపురం అనేది ఏమీ కోరలేదు. మొక్కిన వారికి వరాలు ఇస్తది, కోరిన వారికి కొడుకుల్ని ఇస్తది, అడిగిన వారికి ఆడవిల్ని ఇస్తది. అయితే అమ్మవార్లు వచ్చేటప్పుడు అమ్మ చాలా వరకు కింద పడుకొని ఉంటారు అమ్మవార్లు వచ్చే ముందు. ఎందుకు అంటారు దానికి వెనక రీజన్? ఎందుకు అంటే మన మీద ఉన్న దుష్ట శక్తులు కానీ ఎలాంటివి ఉన్నా వెళ్ళిపోతాయని. అంటే పిల్లలు కావాల్సిన వాళ్ళు కానీ పెళ్లి కావాల్సిన వాళ్ళు పడుకుంటారు. పిల్లలు కాని వాళ్ళు, పెళ్లి కాని వాళ్ళు, కొంతమంది ఇలా పిచ్చిగా ఉన్న వాళ్ళు, మాటలు రాని వాళ్ళు, పిల్లలకి మాటలు రాని వాళ్ళు కూడా పండుగ పెడతారు. సామాన్యంగా మనము అమ్మవారిని పూజించేటప్పుడు కుంకుమ ఎక్కువ వాడుతుంటాం, కానీ ఇక్కడ అమ్మవారికి కుంకుమ పసుపు రెండు కలిపి కుంకుమ కుడకతో బండారి అంటే కుడకతో కుంకుమ, ఒక కుడకలో పసుపు. మేము చేసిన కూడా కుంకుమ పసుపునే ఉందామే మహిమ, ఇంకా మిగతానికి ఏ మహిమ లేదు. నేను నెమలి. అవును, చాలా మంది దగ్గర చూసాను నేను. ఇది అమ్మడానికి కూడా చాలా మంది అమ్ముతున్నారు. ఎందుకు దీని వెనకాల ఏంటి? ఆమె కొన్ని ఒక శక్తికి పోయినా కూడా శాంతి పర్థంగా కోరింది నెమలి. ఆమె వాహనం లాగా, వాహనం అని కాదు, ఆమె దుష్టులంతా అంతం చేసింది. అంతం చేసినప్పుడు ఇదే నెమలి వచ్చేసి ఆమెకు శాంతి రూపం చేసింది. అప్పుడు ఆగ్రహ రూపంలో అమ్మని శాంతి స్వరూపం చేసింది కాబట్టి ఈ నెమలి వెళ్తావనం. ఇది లేని ఆమెకి పూజ లేదు. వెళ్తావనం అంటే ఎదురు బొంగులు. ఇప్పుడు గుళ్ళ ఉండేటి కూడా ఇవే.
చాలా వరకు చెట్లు ఉంటాయి ఇక్కడ మేడారం చుట్టుపక్కలలో చాలా వరకు చెట్లు ఎదురు బొంగులు పెట్టి వచ్చేటప్పుడు పూజ చేసుకుంటాం ఇంట్లో. మళ్ళా జాతర అయ్యాక మళ్ళా ఇంటికి వెళ్ళేసి మళ్ళా పూజ చేస్తాం వీటికి. ఇంటి దగ్గర నుంచి తీసుకొచ్చి పూజ చేసి మళ్ళీ ఎర్ర బట్టలు కట్టేసి ఇంటి మీద ఇంటికి ఇక్కడ కట్టుకుంటాం మంచిగా ఉంటామని. అచ్చా. అయితే ఇంకొకటమ్మ చిలకల గుట్ట మీద అమ్మవారు ఉంటుందంట. ఇక్కడ నుంచి వెళ్ళి తీసుకొచ్చే వాళ్ళు ఎవరు అసలు? కోయరాజులు. అసలు సాంప్రదాయం ఉంది కొయ్యరాజులు. కొయ్యరాజులే వాళ్ళతోటి ఒక్కటే ఆమెను ఏడిపించినా నవ్విపించినా ఆడిపించినా కొయ్యరాజులే అంతే. మళ్ళా ఇది ఈ జాతర అయిపోగానే మళ్ళా హోలీ పుణ్యం అనేది వస్తుంది. ఆ హోలీ పుణ్యం నాడు మళ్ళా జాతర అవుతుంది. తిరుగు జాతర. తిరుగు జాతర కాదు, ఓన్లీ కొయ్యరాజుల జాతర. అది వాళ్ళు మాత్రమే ఊరు కట్టేసుకుంటారు. వాళ్ళు మాత్రం మళ్ళీ తీసుకెళ్లి మళ్ళీ పెట్టేస్తారు. ఇక్కడ సమ్మక్క వచ్చిన రోజే తీసుకొని వెళ్తారు కదా, అంటే 4 రోజు జాతర అయిపోయిన తర్వాత సమ్మక్కని మళ్ళీ తీసుకెళ్లరు. హోలీ పుణ్యం అప్పుడు తీసుకొని వెళ్తారు. తీసుకొని వెళ్ళేసి మళ్ళా ఆమె ఒప్పించుకొని మళ్ళా ఎప్పుడైతే వస్తుందో ఆ రోజున గుర్తించుకొని మళ్ళీ తీసుకొని ఆమెకు షార్ట్ ఇచ్చి ఆర్డర్ పెడతాం. మీరు చాలా సేపటి నుంచి ఇక్కడ వేసి చూస్తున్నారు అంటే అమ్మవారు వచ్చినప్పుడు చూడాలనా లేకపోతే ఇంతగానేమో వెయిట్ చేస్తుందంటే మేము వచ్చిందే ఆమె కోసం. నేను 3 గంటలకు వచ్చి ఇక్కడ కూర్చున్నా 3 o'clock. నాకు ఏది అన్నం వద్దు, నాకు ఏమి వద్దు, నాకు అమ్మని చూడాలి. అంటే అమ్మని తీసుకొచ్చేటప్పుడు ఇప్పుడు సారలమ్మని సమ్మక్కని అంటేనే పుడకలో పుడకల్ని ఇద్దరికి కుంకుమనే. పుడకల ఈమెకి జెండా తీసుకొని వస్తారా, ఆమెకు ఓన్లీ కుంకుమ బరిని ఒకటే. సమ్మక్కకి కుంకుమ జెండా, ఆ జెండాలో బండారు పట్టుకొని వస్తారు. గోవిందరాజుల స్వామి వచ్చేటప్పుడు ఎలా తెలుస్తుంది మనకంటే? ఆయన కూడా జెండా ముందు వాళ్ళే కదా వెళ్ళింది. వైట్ క్లాత్ మీద హనుమంతుని రూపకారణంతో ఉన్నదేమో సారలమ్మ. అంటే ఈ పాము స్టోరీ ప్రతి ఫోటోలో మధ్యలో చెట్టు ఉంటది, చెట్టు మీద ఒక పాము ఉంటది. ఆ పాము స్టోరీ ఏంటి? ఇద్దరికి పోరాటమైనా కూడా ఈ నాగులమ్మలాగా బిడ్డ కూతురు. సమ్మక్కకి నాగులమ్మ కూడా కూతురు కాబట్టి ఏ రూపం నేను ఎక్కడ పోగొట్టుకుని చెట్టు పైనే నాగులమ్మ రూపం పెట్టుకుంది. ఆమెను తీసుకురారు. చాలా చక్కగా వివరించారు మా ప్రేక్షకులకు కూడా కొన్ని డౌట్స్ అన్ని క్లియర్ చేశారు. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ సో మచ్.